వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బీజేపీ కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ చౌరస్తా కూడలిలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను బీజేపీ నాయకులు దహనం చేశారు. ఇక బీజేపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను ఆర్పేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నం చేశారు. నీట్ లీకేజీపై జరుగుతున్న ఆందోళనల్లో అటు యువతను తప్పుదారి పట్టిస్తూ కాంగ్రెస్ నేతలు గొడవలు చేస్తున్నారని బీజేపీ నాయకులు ఆరోపణలు చేశారు. సుమారు గంట సేపు కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచి తోపులాట జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టడంతో గొడవ సద్దుమణిగింది. జంతర్ మంతర్ను ఒక రాజకీయ వేదికగా ఆ పిల్లగాళ్ళు చేసే కొంతమంది పిల్లగాళ్ళు చేసే ధర్నాను ఆసరాగా తీసుకొని ఈనాడు నరేంద్ర మోడీ గారికి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా భారతదేశానికి మిగతా దేశాలు వివిధ దేశాల కౌన్సిల్స్ ఉంటాయి అక్కడ ఢిల్లీలో, వాళ్ళందరి ముందు భారతదేశాన్ని తక్కువ చేసి చూపెట్టడానికి ఎవరైతే మరి పదవి కాంక్షతోటి పిచ్చో లెక్క తిరుగుతాడో, ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ భస్మం అవుతుందో కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు మరి ఆ జంతర్ మంతర్ దగ్గర ఉన్న ఆ సన్నివేశాన్ని ఉపయోగించుకొని ఈనాడు దేశ ఔన్నత్యాన్ని కావచ్చు, దేశ పరువు ప్రతిష్టలను కావచ్చు భంగం కలిగించే విధంగా ప్రవర్తించడమే కాకుండా ప్రపంచ ప్రియతమ నాయకుడు ఈరోజు ప్రపంచమే నరేంద్ర మోడీ గారు మాకు ప్రధాని ఉంటే బాగుండు అంటే మాకు ప్రధాని ఉంటే బాగుండని చెప్పి ప్రపంచ దేశాలు ఆయనను స్వీకరిస్తున్నాయి. మరి రాహుల్ గాంధీ గారికి ఆయన పదవికాంక్షతోటి ఈనాడు దేశ ఔన్నత్యాన్ని, దేశం కూడే పేరు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా పాకిస్తాన్ జెండా ఎందుకు వస్తుందండి అక్కడ జంతర్ మంతర్ దగ్గర? ఆఫ్ఘనిస్తాన్ నినాదాలు ఎందుకు వస్తాయి? బంగ్లాదేశ్ నినాదాలు ఎందుకు వస్తాయి? 370 ఆర్టికల్ ఎందుకు? నీటి పేపర్ గురించి కొట్లాడటానికి 370 ఆర్టికల్ ఎందుకు? కాశ్మీర్ ముచ్చట ఎందుకు? అంటే ఒక నీటి పేపర్ లీకేజ్ అనే సందర్భాన్ని అక్కడ రిప్లైట్ చేసుకుని రాజకీయం చేస్తాను తప్పితే యువతకు న్యాయం చేసేది నరేంద్ర మోడీ ఒక్కడే. BJP